ఇప్పుడున్న ప్రభుత్వము అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఒక 6 నెలల పంట చాలు రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలలు వ్యవసాయం చేసి చూడండి, ఆ రైతుల బాధలు ఏంటో మీకు కూడా తెలుస్తాయి. రేవంత్ రెడ్డి సర్కార్ గద్దె నన్న దిగాలే, రైతుల రుణమాఫీ అన్న రావాలని చెప్పి. వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ రైతులు ధర్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధమైన సమస్య పైన వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ మండలం నుంచి రైతులందరూ కలిపి అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ కాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వము అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ చెలో కలెక్టర్ కార్యక్రమాన్ని ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మా మేడ్చల్ నియోజకవర్గంలో కాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొంత అయింది, కానీ మాకు ఇక్కడ కూడా ఒక్కరి కూడా కాకపోవడం వల్ల గత 2 సంవత్సరాలుగా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కానీ ఎవరు స్పందించలేదు. రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బంధు కూడా ఇవ్వట్లేదు మా మేడ్చల్ నియోజకవర్గంలో. కాబట్టి రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఎన్ని చేపట్టినా కూడా వీళ్ళు అధికారులు కానీ నాయకులు కానీ స్పందిస్తలేరు. ఏదేమైనా త్వరలో కార్యాచరణ ప్రకటించి ఒక ఐక్యంగా ఉండి రైతులందరూ కలిపి గట్కేసర్లో నిరసన దీక్ష త్వరలో చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి మీడియా వారు కూడా రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతాను. నమస్తే అండి, నా పేరు శోభారెడ్డి కొమ్మిడి. గట్కేసర్ మండల రైతుల తరపున మేమందరము రైతులుగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించుకున్నాం. అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు, వీళ్ళ కండ్లలో నుంచి రక్తం చుక్కలు గారుతున్నాయి. మరి ఈ హామీలు ఇచ్చి గద్దెనెక్కడం కాదు, ఒక సంవత్సరము ఒక 6 నెలల పంట చాలు రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలలు వ్యవసాయం చేసి చూడండి, ఆ రైతుల బాధలు ఏంటో మీకు కూడా తెలుస్తాయి. తాతల నుంచి వచ్చిన వ్యవసాయమే కాబట్టి మీరు కూడా మా ఆలోచనలు అంటే మా పని విధానాన్ని పరిశీలించి ఎంత లాస్ అయిపోతున్నామో, ఎంత వేదన చెందుతున్నామో, మోటార్లు కాలిపోయి రైతులు పంటలు పురుగులు కొట్టేసి అన్ని రకాలుగా ప్రకృతి విధ్వంసాల మూలంగా కూడా ఎంతో రైతులు నష్టపోతున్నారు. మరి ఇప్పటికైనా ఇస్తానన్న హామీ మేము అడిగేది, మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. ఇప్పటికైనా ఈ రైతుల ఆవేదనను అర్థం చేసుకొని ఇవ్వాల్సిన 2,12,00,000 మంది రైతులు ఉన్న మా గట్కేసర్ మండలంలో ఆ 1,200 మందికి ఎంబడే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం ముఖ్య ఉద్దేశము, గత 1.5 years అంది ఏదైతే రైతు సొసైటీ బ్యాంకులో 1,200 మంది రైతులకు ఎలాంటి ఒక్క రూపాయి గిట మాఫీ కాలేదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఏదైతే రైతులకు 2 లక్షలు కటాఫ్ డేట్ పెట్టి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ ఎలిజిబుల్ ఉన్న రైతులకు గట్కేసర్ మండల్లో రైతు సహకార సొసైటీలో 1,200 మందికి ఈ రోజు వరకు గిట్ట మాఫీ కావడం లేదు. దాని గురించి పలుసార్లు మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, దానికి సంబంధించిన అధికారులను అందరినీ కలవడం జరిగింది, కానీ రైతులకు న్యాయం జరగలేదు. కాబట్టి రైతులంతా ఒక రైతు రుణమాఫీ సాధన సమితిగా ఏర్పడి ఈరోజు గట్కేసర్ మండల్లో ఉన్న ఉమ్మడి మండల్లో ఉన్న రైతులంతా 5,000 మంది రైతులు ఒక ఉమ్మడిగా రైతులే, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా రైతులే ఈ యొక్క రైతు రుణమాఫీ కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఫస్ట్ రైతులందరూ కలిసి సమావేశం ఏర్పరచుకొని మొన్న 23 తారీఖు రోజు రైతులందరూ ఒక నిర్ణయం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ వచ్చేంత వరకు రైతులు పోరాటం వదిలేది లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ గద్దె నన్న దిగాలే, రైతుల రుణమాఫీ అన్న రావాలని చెప్పి రైతులు ముక్త కంఠంతో ప్రమాణం చేయడం జరిగింది. ఈరోజు రైతులు దేనికైనా రెడీ ఉన్నారు. ఎందుకంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వము, రైతులను ఈ విధంగా అన్యాయం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా అయిపోయింది మీకు రాదుపోరు అని రైతులను నిరాశపరుస్తూ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ప్రజావరణలో భాగంగా గట్కేసర్ ప్రాంతం నుంచి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. రైతు సేవా సంఘ రైతులు ఇక్కడ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రైతులు రుణమాఫీలను వ్యక్తం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నారు వీళ్ళు రైతులు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ మహేష్. ఇప్పుడున్న ప్రభుత్వము అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఒక 6 నెలల పంట చాలు రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలలు వ్యవసాయం చేసి చూడండి, ఆ రైతుల బాధలు ఏంటో మీకు కూడా తెలుస్తాయి.
రేవంత్ రెడ్డి సర్కార్ గద్దె నన్న దిగాలే, రైతుల రుణమాఫీ అన్న రావాలని చెప్పి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.